ప్రజలారా మొత్తానికి ఓటు వేయడానికి సంసిద్ధమైనటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఏసి ఏం చేస్తాంలే అనుకునేటువంటి సోమరిపోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా నమస్కారం వాపస్ తీసుకుంటున్నా. ఇక అంతకంటే ఎక్కువేం లేదు వాళ్ళకి చెప్పవలసింది. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరగకపోతే, ప్రజలంతా తమ అభిప్రాయాన్ని చెప్పకపోతే ఇక ఎవడెవడు ఎన్నిక కావాలో వాడే ఎన్నికైతా ఉంటాడు. అందుకోసమే ప్రజలారా ఓట్ అనేది చాలా ఇంపార్టెంటు. నీకు 5 సంవత్సరాలకు నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అవి ఇవి కాదు, ఇప్పుడు కీలకమైనటువంటి భారతదేశ గుండెకాయకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఆ గుండెకాయకు నువ్వు ఆక్సిజన్ ఇవ్వాలి, ఆ గుండెకాయకు నువ్వు బ్లడ్ పంపింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తే నీ గుండెకాయ చక్కగా ఉంటుంది. భారత పార్లమెంట్ అంటే భారతదేశానికి గుండెకాయ. అటువంటి దానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనమంతా ఖచ్చితంగా పాల్గొనాలి సోదరులారా. ఇప్పుడు మేము కూడా ఈ చదివిన తర్వాత మేము ఓటేస్తామని పోతాం. మేము కూడా చాలామందికి మా పిల్లలు దాదాపు ఒక చాలామంది ఉంటే అందరికి కూడా అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోపోరు, కానీ ఓటు అయితే ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. మీరు కూడా దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ఎవడు పెడతాడా బస్ కిరాయి పెట్టుకొని పోవాలన్నా అంటే పోవాలి సార్, పోవాలి. బస్ కిరాయి అవుతుండొచ్చు కానీ భవిష్యత్తు అది, నీ పిల్లల భవిష్యత్తు. పొద్దుగానే ఎవరు మా అఖిల్ పాసిన ఎవరు పంపితే చూసిన ఓటేసేటప్పుడు నీ పిల్లల ముఖం చూసిపో ఒకసారి అంటున్నాడు ఆయన. నీ పిల్లల ముఖం ఒకసారి చూసిపో, ఎందుకంటే వాని భవిష్యత్తు ఉంది నువ్వు వేసేటువంటి ఓటులా అని చెప్తా ఉన్నారు. అందుకోసమే సోదరులారా ఓటు చాలా విలువైంది. మీరు ఈ ఓటింగ్లో పాల్గొనండి. అధిక సంఖ్యలో ఎవడన్నా శాతగానోడు ఉంటే కూడా వాడిని ఎక్కించుకొని పోయి ఓటు వేయించండి వానితో. అంతే ఎటేస్తారనేది కాదు, కానీ ఓటింగ్లో మాత్రం ఖచ్చితంగా పాల్గొనాలి. పాల్గొనకపోతే ఇది మహాపాపం. మీకు అవకాశం ఉండి వాడుకోకపోతే మహాపాపం. ఆ తర్వాత ఇది ఇట్లుంది అది అట్లుందని అనడానికి అవకాశం లేదు. ఇక మనకు దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేసి క్యూ న్యూస్ తీర్మార్ మల్లన్న టీం అలాగే మేమంతా కలిసి రిక్వెస్ట్ దండం పెట్టు మేమంతా కలిసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఓటు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది అన్ని పోలింగ్ కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రంలో. అటు ఏపీలో కూడా ప్రారంభమైపోయింది. ఏపీలో అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు, ఇక్కడ తెలంగాణలో కూడా ఇవాళ ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరుగుతుంది కాసేపట్లో చూద్దాం.